ఏపీలో విపక్ష కూటమికే తన మద్దతు అంటూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. అది ఆయన ఇష్టం. అందరూ తప్పు పట్టాల్సింది కానీ అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సింది కానీ లేదు. ఆయనకు నచ్చిన పార్టీలకు ఆయన మద్దతు తెలుపుతారు. కానీ ఆయన మద్దతు తెలిపే కూటమి పెద్దల ప్రాపకం కోసం కూటమికి ప్రత్యర్థిగా ఉన్న పాలకపక్ష ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం మాత్రం అత్యంత దుర్మార్గమే అంటున్నారు విశ్లేషకులు. కేవలం సంక్షేమమే పాలన అనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంక్షేమంతో పాటు ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేసే కూటమికి మధ్య జరుగుతోన్న ఎన్నికల్లో తాను కూటమి వైపే ఉంటానన్నారాయన. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు మార్కు విషం చిమ్ముతున్నారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ రాజకీయంగా ఏమాశిస్తున్నారో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీలో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీల తరపున ఆయన వకాల్తా పుచ్చుకున్నారు. ఆయన టీడీపీ అనుకోని సమర్థించడంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ క్రమంలో తాను సమర్థించే కూటమికి ఎన్నికల వేళ లబ్ధి చేకూర్చడానికి అసత్య ప్రచారం చేయడమే విమర్శలకు తావిస్తోంది. ఈ ఎన్నికలు ఏపీకి చాలా కీలకమైనవని అభివర్ణించిన జయప్రకాష్ చంద్రబాబు నాయుడి పార్టీని ప్రమోట్ చేయడానికి ఏమాత్రం మొహమాట పడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని మాత్రమే పాలన అనుకుంటోందట. అదే కూటమి అయితే సంక్షేమంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి, పెట్టుబడుల కల్పన, మౌలిక సౌకర్యాలు, పారిశ్రామికీకరణలు ముఖ్యమని భావిస్తోందట. అందుకే కూటమికి తాను మద్దతు తెలుపుతున్నానని జయప్రకాష్ వివరించారు. జయప్రకాష్ చెప్పిన అంశాలనే తీసుకుందాం. ఆర్థిక క్రమశిక్షణ అన్నారు. చంద్రబాబు పాలనలో ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడుంది? ఆయన హయాంలో 1,50,000 కోట్ల రూపాయలకు లెక్క పద్దు లేకుండా మాయమయ్యాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే లేఖలు రాసినా వాటికి సమాధానాలు రాలేదని, ఇలా లెక్కలు చూపకుండా 1,50,000 కోట్లు స్వాహా చేయడాన్ని జయప్రకాష్ ఆర్థిక క్రమశిక్షణగా భావిస్తున్నారేమో తెలీదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తరువాత టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పాలిస్తుందో చూస్తామన్నారు. ప్రభుత్వ ఖజానాలో తాము 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చామని చెప్పి దివాళా తీయించడం కూడా ఒక ఘనతగా చెప్పుకున్నారు. అంతేకాదు కొత్త ప్రభుత్వానికి ఎక్కడా అప్పులు కూడా పుట్టవని, అప్పటికే తాము అవకాశం ఉన్న ప్రతి చోట అప్పులు తీసేసుకున్నామని చెప్పుకొచ్చారు యనమల. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చాలా సంబరపడిపోతూ చెప్పారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలోని ఆర్థిక క్రమశిక్షణకు ఇదే తిరుగులేని నిదర్శనమని జయప్రకాష్ భావించి ఉండవచ్చు. ఇక చంద్రబాబు అంటేనే అభివృద్ధి కాముకుడిగా ప్రమోట్ చేయాలని ఎల్లో మీడియా తరహాలో జయప్రకాష్ కూడా విఫల యత్నం చేస్తున్నారు. పారిశ్రామికీకరణలోనూ పెట్టుబడుల స్వీకరణలోనూ చంద్రబాబే విజనరీ కాబట్టి తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకున్నారు జయప్రకాష్. అసలు వాస్తవం ఏంటి? చంద్రబాబు హయాంలో 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 ఏళ్లు కరోనా సంక్షోభం నమిలేసిన 2023 జూన్ వరకే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. అంటే బాబు హయాంతో పోలిస్తే 3 రెట్ల కన్నా ఎక్కువ. బాబు గద్దె దిగే నాటికి ఏపీలో ఉన్న సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య 1,93,530 అయితే అవి ఈనాటికి 7,72,802కి పెరిగింది. అంటే 4 రెట్లు కన్నా ఎక్కువగా పెరిగాయి. ఈ లెక్కలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే. 1923 నుండి 2019 వరకు 96 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే 5 ఏళ్ల వ్యవధిలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. వీటిలో 5 కాలేజీల్లో క్లాసెస్ మొదలైపోయాయి. మరో 5 కాలేజీలు రానున్న విద్యా సంవత్సరం నుండి ఆరంభం కానున్నాయి. మిగతా 7 కాలేజీలు 2024-2026 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. విచిత్రం ఏంటంటే జయప్రకాష్ నారాయణ మద్దతు ఇవ్వాలనుకుంటోన్న తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నెలకొల్పలేదు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో 2 పోర్టులు మాత్రమే నిర్మించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం మొదలు కాగా వాటిలో రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం పోర్టు వాయువేగంతో నిర్మాణం జరుపుకుంటోంది. ఇవి కాక 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరిగిపోతోంది. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయి. విశాఖలో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలు విశాఖలో కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
ప్రభుత్వ విద్యా సంస్థలు, ఆస్పత్రులను కార్పొరేట్ పెద్దలు అసూయపడే రీతిలో వేల కోట్ల రూపాయల వ్యయంతో నాడు నేడు పథకం కింద ఆధునీకరించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగుర్రాల బండిలా ముందుకు తీసుకుపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే జయప్రకాష్ నారాయణ్కి మాత్రం చంద్రబాబు నాయుడి పాలనలోనే అభివృద్ధి కనిపించిందట. బాబు హయాంలోనే ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడులు, పరిశ్రమలు కనిపించాయట. కళ్ల ముందు కనిపిస్తున్న ప్రగతిని కూడా జరగలేదనే వారిని ఏమనాలి అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మేధావి ముసుగులో ఒక్క జయప్రకాష్ నారాయణే కాదు, ఏపీ ఎన్నికల కమిషన్ మాజీ బాస్ నిమ్మగడ్డ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి లబ్ధి చేకూర్చేలా వ్యవహారాలు నడుపుకొస్తున్నారు. అయితే మేధావులు ఎందుకు చంద్రబాబును భుజాలకెత్తుకోవాలనుకుంటున్నారు అన్నది పెద్ద రహస్యమేమీ కాదు. అందరికీ తెలుసు. ఏదో ఒక తాయిలం ఇచ్చి తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబును మించిన మేధావి మరొకరు లేరంటారు. అందుకే చంద్రబాబు మేధావులను కూడా కొనగలరని వారంటున్నారు. ఇక జయప్రకాష్ నారాయణ మరో చిత్రమైన మాట అన్నారు. చట్టబద్ధ పాలన అందించే కూటమికి మద్దతు అన్నారు. చంద్రబాబు హయాంలో చట్టబద్ధత ఎక్కడుంది? అమరావతిలో అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అయిన వాళ్లకి కట్టబెట్టేశారు. రెవెన్యూ చట్టాలను సైతం తుంగలో తొక్కారు. కృష్ణా కరకట్టపై అన్ని చట్టాలు ఉల్లంఘించి నదీ గర్భంలో కట్టడాలు సాగించారు. అటువంటి ఓ అక్రమ కట్టడంలోనే చంద్రబాబు నివాసం ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చట్టవిరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా 371 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దారి మళ్లించి హవాలా మార్గంలో తమ పార్టీ ఖాతాలో జమ చేసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు చట్టబద్ధ పాలన అందిస్తారని జయప్రకాష్ నారాయణ చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు అంటే జయప్రకాష్కు రకరకాల కారణాల వల్ల ఇష్టం ఉంటే ఉండవచ్చు. దానికోసం సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడం మాత్రం క్షమించరాని నేరం, సహించరాని ఘోరం అంటున్నారు పాలకపక్ష మేధావులు.